హూవర్ సూత్రాస్ కానీ మురళి మనం సార్ ఒక మాట, కానీ మీరు చెప్తున్నారు ఇదంతా ఒక ఎత్తైతే, ఈ రోజు అంబేద్కర్ యొక్క ఆశయాన్ని లేకపోతే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశానికి వ్యతిరేకము, హిందూ మతానికి వ్యతిరేకము, ఆయన బ్రాహ్మణత్వానికి లేదా అగ్రకులాలకు అంబేద్కర్ వ్యతిరేకము అనేటువంటి ఒక మాటను తీసుకొచ్చి చాలా పదే 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 చెప్తున్నారు. ఇంకొక రెండో అంశం, ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం, ఆహ్వానించదగ్గ విషయం. ఆయన ఆశయం అందరికీ తెలవాలా, ఆయన గొప్పతనం అందరికీ తెలవాలా, అదొక చారిత్రక కట్టడంగా చారిత్రక నిర్మాణంగా ఉన్నది వాస్తవం. కానీ అంబేద్కర్ అట్టడుగు వర్గాలను ఉన్నత స్థితిలో తేవాలనేటువంటి ఆలోచన సరైనదే, దాన్ని అందరం చెప్తా ఉన్నాం. కానీ ఈ మతాన్ని వ్యతిరేకించాడు, ఆయన దేవుణ్ణి వ్యతిరేకించాడు, అగ్రకులాన్ని వ్యతిరేకించాడు, ముఖ్యంగా బ్రాహ్మణత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు, బ్రాహ్మణుల్ని బయటికి వెళ్ళగొట్టాలి అన్నాడు. నిన్ననే మనం చూసాం, రామానుజ విగ్రహాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ పాదాల దగ్గర పెట్టి ఒక రకమైనటువంటి ఒక పోస్ట్ ఒకటి మనకి నిన్న సోషల్ మీడియాలో కనుక. అంటే దీనికి పూర్తిగా అంబేద్కర్ బ్రాహ్మణులకు వ్యతిరేకము, హిందూయిజానికి వ్యతిరేకమైనటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇలా చాలా మంది దళిత యువత, అంటే అందరూ చాలా మంది అంటే జస్ట్ 5-10% బాగా ప్రచారంలో ఉండబడేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని తీసుకొని మేము అంబేద్కర్ వాదులం అంటూ హిందూ దేవతలను వ్యతిరేకించడం, మేము అంబేద్కర్ వాదులం అంటూ బహిరంగంగా ఓపెన్ గా అగ్రవర్ణాలని నోటికొచ్చినట్లుగా ఇచ్చడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి సార్? నిజంగా అంబేద్కర్ గారు కులాల్ని మతాన్ని వ్యతిరేకించారా? నిజంగా అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరూ మతం మారాలి, మొత్తం అందరూ హిందువులు అందరూ బౌద్ధులు కావాలని చెప్పి ఆయన ఏమైనా ఆకాంక్షించారా? లేకపోతే హిందూ మతంలో అనేక సంవత్సరాలకు ఆయన ఆలోచన రకంగా అర్థం చేసుకోవాలి? తప్పకుండా ఆయన హిందుత్వం ఆయన ఒక వాక్యం, నేను ఆయన మాట్లాడిన మాటల్లోనే నేను, హిందుత్వ ఈజ్ ఏ మ్యాగ్నిఫిసెంట్ మల్టీ స్టోరీడ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఈ వర్డ్, సెంటెన్సెస్ ఆయన చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. హిందుత్వ ఈజ్ లైక్ ఏ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే హిందుత్వాన్ని ఒక స్టోరీకి ఒక అంతస్తుకి ఇంకో అంతస్తుకు మెట్లు లేవు, కులాలతో. ఇది ఆయన వ్యక్తం చేసిన బాధ. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఏం చెప్పాడు అని అంటే, మ్యాగ్నిఫిసెంట్ అనే పదం ఎందుకు ఉపయోగించాలంటే, భవ్యమైన అని తెలుగులో, భవ్యమైన అనేక అంతస్తుల భవనంగా హిందుత్వాన్ని వర్ణించాడు. ఇది భవ్యమైనదే, దివ్యమైనదే. దీంట్లో ఒకటే ఒక సమస్య, సోషల్ డిస్పారిటీ, అన్టచబిలిటీ, సోషల్ డిస్పారిటీ, అమానవీయమైనటువంటిది ఇది. కనుక ఈ కులాల్లో ముఖ్యంగా అంతరాలు, ముఖ్యంగా అంటరానితనం, ఇలాంటి వాటిని చాలా టూత్ అండ్ నెయిల్ ఆయన అపోజ్ చేశాడు. ఇది అపోజ్ చేయాల్సిందే. మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని వ్యతిరేకించాల్సిందే. ఒకవేళ చరిత్రలో తప్పులు జరిగినా సమాజం, హిందూ సమాజం సరిదిద్దాల్సిందే. ఆ దిశలో భారత్ పయనిస్తుంది, హిందూ సమాజం కూడా ఆ దిశే ఉంది. ఇప్పుడు అందరూ కూడా సర్దుకొని వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ వీళ్ళంతా ఒక్కటి అవుతారేమో మళ్ళా. కనుక నేను వీళ్ళంతా మా తమ్ముడికి అన్యాయం చేశాను అని నేను అనుకున్నప్పుడు ప్రాబ్లం అయిపోయింది. నేనే అన్యాయం చేశాను అని నేను అంగీకరిస్తున్నప్పుడు సమస్కరించబడ్డది. అందుకే కదా పూనా ఒడంబడిక, గాంధీ అంబేద్కర్ మధ్యలో ఒడంబడిక జరిగింది. పూనా ఒడంబడికలో జరిగింది ఏంది అని అంటే, అగ్రవర్ణ హిందువు ఒక నిమ్నవర్గ హిందువు మధ్యలో జరిగినటువంటి ఒప్పందం. అయ్యా నేను అన్యాయం చేశాను అని ఒప్పుకొని వెంటనే రాజ్యాంగం వచ్చిన డే 1 రోజు మనము ఈ రిజర్వేషన్ అనేటువంటి ఒక ప్రొవిజన్ ను మన సోదరులకు కల్పించాం. ఎందుకంటే మనం కలిసి బతికేది ఉంది, జరిగిన తప్పును సవరించేది ఉంది, హిస్టారికల్ బ్లండర్ ను కరెక్షన్ చేయాల్సింది ఉంది. ఇది కావాలి. కానీ చరిత్రను ముందరేసుకొని ఇది జరిగింది, బ్రాహ్మణుడు చేశాడు, రెడ్డి చేశాడు, వీడు చేశాడు అని చీల్చి చెండాడి మొత్తం అంబేద్కర్ వాదము అంటేనే ఇప్పుడు ఏమైపోయింది అంటే బ్రేక్ ఇండియా వరకు వచ్చేసింది. కనుక ఈ బ్రేక్ ఇండియా బ్రిగేడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా విభజనకారులు, ఈ సమాజాన్ని చరిత్రను ముందుకేసి విభజించాలని ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నా, అంబేద్కర్ రెవల్యూషనరీ అని అంటున్నా. ఆ విషయంలో సోషల్ డిస్పారిటీస్ ను ధ్వంసం చేయాలని ఆయన అనుకున్నాడు. అనుకోని ఏం చేశాడు, హిందువులను బెదిరించి. మురళి మనోహర్, ఒక్క ప్రశ్నకు స్పష్టంగా జవాబు చెప్పండి. అంబేద్కర్ రెవల్యూషనరీ ఆలోచనలు కరెక్టే, నేను అందరం అంగీకరిస్తాం.
అంబేద్కర్ రెవల్యూషనరీ అని లేదా అంబేద్కర్ రెవల్యూషనరీ హిందువా, అంబేద్కర్ రెవల్యూషనరీ ఇండియనా, అంబేద్కర్ రెవల్యూషనరీ బుద్ధిస్టా? దీంట్లో ఒక స్పష్టమైనటువంటి అవగాహన రావాల్సినటువంటి దీని మీద మీరు స్పష్టంగా చెప్పారు. అంబేద్కర్ రెవల్యూషన్ అంటే హిందుత్వంలో కొంత మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి, లేకపోతే హిందుత్వం అనేది పనికిరాదు దీన్ని పక్కన పడేసి వేరే మతాల్లోకి మారాలి అని చెప్పి ఆలోచన చేసేటువంటి వ్యక్తి ఏంటి దీన్ని? మీరు ఇందాక ఒక మాట చెప్పిండ్రు, ఆయన హిందుత్వానికి దగ్గరగా ఉండేటువంటి బుద్ధిజాన్ని, అంటే బుద్ధిజం అనేది హిందుత్వంలో ఒక పాయగానే చెప్తా ఉంటాం. దీన్ని ఎట్లా అర్థం చేయాలి? ప్రసాద్ గారు, నేను హిందూ అని అంటే చాలా మంది అర్థం చేసుకునేది ఇది ఒక మతంగా భావిస్తారు. నేను ముందే చెప్పాను, అంబేద్కర్ చాలా స్పష్టంగా ఉన్నాడు. భారత్ ను అర్థం చేసుకోవడం ఆయనంత స్పష్టత ఇంకెవ్వరికీ లేదు. మీరు కనుక హూవర్ శూద్రాస్ అనే పుస్తకం అన్నా చదవాలి, లేదంటే కంప్లీట్ వర్క్స్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్ అన్నా చదవాలి. ఇవన్నీ చదివితే మనోగతం మనకు అర్థమవుతుంది. నేను ఇంతకుముందు చెప్తూ ఒక మాట అన్నాను, ఏది ఆర్య ఇన్వేషన్ థియరీ, ఆర్యులు బయట నుంచి వచ్చారు, ద్రవిడులు ఇక్కడ వాళ్ళు దేశాన్ని రెండు ముక్కలుగా చేసే అటువంటి ప్రయత్నము. మేము కూడా బ్రిటిష్ వాడు చేసినటువంటి ఇది జర్మన్ స్కాలర్ మ్యాక్స్ ముల్లర్ 1850 ఈ బీజం నాటాడు. తర్వాత బ్రిటిష్ వాడు వచ్చి ద్రవిడ సిద్ధాంతాన్ని కూడా తీసుకొచ్చి మనల్ని ముక్కలు చేసిన సమయంలో ఈయన అంబేద్కర్ అనే మహాశయుడు ఏమన్నాడు అని అంటే, దిస్ థియరీ కెన్ నో లాంగర్ స్టాండ్, ఇట్ మస్ట్ బి థ్రోన్ ఆన్ ది డస్ట్ బిన్ అని చెప్పేశాడు. డస్ట్బిన్ లో వేయాల్సినటువంటి సిద్ధాంతం ఇది. ఊరికే చెప్పలేదు, ఆయన స్టడీ చేసి చెప్పాడు. అందుకే నేను ఏమంటున్నా అంటే, అంబేద్కర్ పక్కా హిందుత్వవాది. హిందూ ఈజ్ ఎ నేషన్. ఆయన అర్థం చేసుకునేదంటే అగ్లామరేషన్ ఆఫ్ నేషన్స్ అనే ఒక థియరీ ఉంది. ఏది కమ్యూనిస్టులు చెప్పేటువంటి థియరీ. అంటే అనేక జాతుల కలయిక భారత్ అని కమ్యూనిస్టులు చెప్తారు, లేకపోతే ఈ సోకాల్డ్ సెక్యులరిస్టులు. అంబేద్కర్ ఏ రోజు కూడా ఈ థియరీని యాక్సెప్ట్ చేయలేదు. ఇట్ ఈస్ వన్ నేషన్, వన్ కంట్రీ, వన్ పీపుల్ అని చెప్పాడు ఆయన. ఎందుకంటే కల్చరల్ నేషనలిజాన్ని సమర్థించాడు అంబేద్కర్.